హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రిసెప్ట్. ఈరోజు వీడియోలో అయితే వింటర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ ఒక స్నాక్ ఐటమ్ అయితే చూసేద్దాము. ఇది లంచ్గా అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, ఎలా అయినా సరే, స్నాక్స్గా అయినా సరే తీసుకోవచ్చు. ఈ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోని తురుము పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. జీలకర్ర పొడి, లీవ్స్, కరివేపాకు, సాల్ట్, నువ్వులు అన్నీ బాగా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్, హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా చేసుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత చపాతీలు చేసుకోవాలి. నువ్వున పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి. ఈ లీవ్స్ డైలీ మన డైట్లో తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిది అనమాట. డైజెషన్కి కూడా అందరికీ బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి డైలీ తీసుకోవచ్చు. సబ్సిగే సొప్పు అంటారు కదా, అదనమాట. సేమ్ లైక్ చూడ్డానికైతే కొత్తిమీరలా ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. అదనమాట. ఆ ఆకుకూరని డైలీ మనం డైట్లో తీసుకోవడం చాలా మంచిది. దొరికితే మాత్రం తప్పకుండా డైట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా బాక్స్ కానీ లేకపోతే చిన్నది గిన్నె లాంటిది ఉంటే మీ దగ్గర చిన్న బౌల్తో కూడా ఇలా మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే స్నాక్స్గా అయినా కూడా లంచ్లో కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కువ మందం లేకుండా, అలాగే చాలా పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చేసుకోవాలి. మిగతా పిండి కూడా సేమ్ ఇలాగే చపాతీ చేసుకొని ఇదే సర్కిల్ షేప్లోని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ప్యాన్ పైన పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి.
స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఇప్పుడైతే రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బటర్ కూడా వేసుకోవాలి. బటర్ కూడా వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బటర్తో. రెండో వైపున కూడా ఇలా బటర్ అప్లై చేసేసుకోవాలి. మనకు కావాలంటే వీటిని నార్మల్ రెగ్యులర్ చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే ఇలా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. రెగ్యులర్ చపాతీగా అయినా లేకపోతే ఇలాగా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లేకపోతే వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. చూసారు కదా, రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది ఇక్కడ మధ్యలో పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఫైనల్గా మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే మన వింటర్ స్పెషల్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.